వేములవాడ రూరల్లోని నూకలమర్రి అర్బన్ మండలంలోని రుద్రావరం గ్రామాల్లో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీరలు అందజేస్తున్నామని, జిల్లాలో 1.45 లక్షల మందికి పంపిణీ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, ప్యాక్స్ చైర్మన్ రేగలపాటి కృష్ణదేవరావు, డిఆర్డీఏ, శేషాద్రి స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి 3వ శనివారం నాడు మన మహిళలు మన హెడ్ మాస్టర్ నా పేరు కావేరి, మాది రుద్రవరం. ఈరోజు మాకు చీరలు అందించడం జరిగింది. గత ప్రభుత్వం చీరల కన్నా ఇప్పుడు చాలా నాణ్యతగా ఉన్నాయి. ఈ చీరలు అందించినందుకు రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మా మహిళా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు రుద్రవరం గ్రామంలో చీరల పంపిణీ జరిగింది. గతం చీరల కంటే ఈ చీరలు ఫంక్షన్ వెరైటీ లాగా మన గ్రూపు మహిళలము అందరం కట్టుకుంటే ఒకేలాగా, సభ్యులు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా మంది ఫీల్ కాకుండా కట్టుకునే రకంగా రేవంత్ అన్నగారు గుర్తింపు తెచ్చిండు. రేవంత్ అన్నగారికి ధన్యవాదములు. మా ఆదిశీన్ అన్నగారు కూడా చాలా వరకు ఈరోజు రుద్రవరంకి వచ్చి చీరల పంపిణీ చేసినారు. కృతజ్ఞతలు. రుద్రవరం గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మనకు గతంలో చాలా వరకు ప్లెయిన్ చీరలు వచ్చినాయి కాబట్టి ఎవరు ఇష్టపడలేదు. ఇప్పుడు మంచి చీరలు వచ్చినాయి. వాటి కలర్ కానీ మంచిగా డెకరేషన్ కానీ ఏ పండగకు కట్టుకున్నా కూడా బాగున్నాయి అని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు చాలామంది అంటే దాదాపు ఒక 200-300 మంది వచ్చారు. అందరికీ నచ్చినాయి చీరలు. ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఆడతల్లందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారు హైదరాబాద్లో ప్రారంభం చేసినటువంటి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 1,15,000 మంది స్వశక్తి మహిళా సంఘం ఉన్న వారిని గుర్తించడం జరిగింది. ఇప్పటికే తెలుపు రేషన్ కార్డు కలిగి అర్హులున్నటువంటి మరో 30,000 మంది కలిపి 1,45,000 మందికి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా తల్లులకు ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తదుపరి మున్సిపల్లో ఉన్నటువంటి మహిళలు మరో 30,000 మంది ఉన్నట్టుగా గుర్తిస్తున్నాం. వారికి కూడా చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో మంత్రత్ర మరి మహిళా తల్లులకు అందివ్వడం జరిగింది. మహిళల కోటీశ్వరులుగా మార్చడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా కిషోర బాలికలకు సంఘాలు కూడా 15 నుంచి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు కూడా కొత్తగా సంఘాలను ఏర్పాటు చేయాలని, 60 సంవత్సరాలు పైబడిన వారిని తీసేసినటువంటి సంఘంలో గతంలో వారిని కూడా తిరిగి 60 నుంచి 65 ఏళ్ళను కూడా సశక్తి సంఘంలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి భవిష్యత్తులో ప్రణాళికలు సిద్ధం చేసే క్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఆడతల్లుల నుంచి చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించిందండి. ఈరోజు స్వశక్తి సంఘాలకు మేము సక్రమంగా వడ్డీ చెల్లిస్తే గత ప్రభుత్వం ఎగ్గొట్టింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అనేక సందర్భాల్లో కట్టిన వడ్డీ తిరిగి మాకు చెల్లించింది. ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది. మా ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా సహకరిస్తుందని చెప్పనే మాట ఈ సందర్భంగా చెప్పిన మాట తెలియజేస్తా ఉన్నాను.